టాలీవుడ్ ను వేతనాల పెంపు వివాదం కుదిపేస్తూనే ఉంది. జీతాల పెంపు డిమాండ్తో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. నేడు 13వ రోజు షూటింగ్స్ బంద్ అయ్యాయి. నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య అనేక సార్లు చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. నిర్మాతలు సూచించిన 4 ప్రధాన డిమాండ్లలో కొన్ని ఫెడరేషన్ అంగీకరించకపోవడంతో సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులను మరోసారి చర్చలకు పిలిచే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. అయితే నిర్మాతలు అర్థం లేని ప్రతిపాదనలు చేస్తూ కావాలనే కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ నాయకులు మండిపడుతున్నారు. నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ 3 విభాగాలకు వేతనాలు పెంచకపోవడంతో ఫెడరేషన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 యూనియన్లకు తప్పించి మిగతా యూనియన్ సభ్యులకు 2000 లోపున్న కార్మికులకు 3 సంవత్సరాలకు 25% వేతనాలు పెంచుతామని నిర్మాతలు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, ఇప్పట్లో ఈ వివాదం చల్లారేలా కనిపించడం లేదు. 13వ రోజు కూడా షూటింగ్స్ బంద్ అయ్యాయి. మరి ఇవాళ మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ రోజైనా దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుందా? ఏమంటున్నారు? తెలుగు ఫిలిం ఛాంబర్, ఇటు తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలు విఫలం అవడంతో షూటింగ్స్ మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజుకి 13 రోజులు అవుతుంది. అయినా కూడా ఇంతవరకు ఒక ముందడుగు అయితే పడలేదని చెప్పవచ్చు. ఇటు ఫెడరేషన్ అడుగుతుంది ఒకటి, ఫిలిం ఛాంబర్ అంటే ప్రొడ్యూసర్స్ చెప్తున్నది ఒకటి పరిస్థితి ఉంది. దీంతో ఒకరిపైన ఒకరికి మొత్తం కూడా ఈ విషయాలు మాత్రం ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ చర్చలు మొత్తం కూడా విఫలమవుతున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నారు, అయిపోతుంది, రేపటికల్లా సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్తున్న ఈ సమయంలోనే మళ్ళీ తెరపైకి మరొక సమస్యను తీసుకురావటం, ఈ విధంగా ఇరు వర్గాలు కూడా ఇది సామరస్యంగా పరిష్కరించుకునే పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. ఈ రోజు 13 రోజులు అవుతుందంటే ప్రస్తుతం ఈ సమస్య ఇంకా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఇటు డ్రైవర్స్ యూనియన్స్ పైన కూడా చేసినటువంటి కామెంట్స్ పైన ఈ రోజు మధ్యాహ్నం 12:30కి డ్రైవర్స్ యూనియన్స్ ఆఫీస్ లో కూడా యూనియన్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరొక వైపు ఇటు ఫెడరేషన్ కూడా ఈ రోజున కోఆర్డినేషన్ కమిటీ ద్వారా మళ్ళీ ప్రొడ్యూసర్స్ ని కూడా మళ్ళీ కలిసి మీటింగ్ లో కూడా పాల్గొనే విధంగా అయితే సాయంత్రం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ సాగిపోవడంతో అటు ప్రొడ్యూసర్ తో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, ఇటు ఫెడరేషన్ కి సంబంధించి అంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ సమస్యకు మాత్రం పరిష్కారం మాత్రం లభించకపోవడంతో దీన్ని ఎట్లా పరిష్కరించాలి అనేది కూడా ఎవరికి కూడా అంతు చిక్కని పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా దాన్ని ఇంకా ఈ సమస్య మాత్రం పరిష్కారం అయితే కాలేదు. ఈ రోజు మరి మళ్ళీ సమస్యల పైన చర్చిస్తే మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. హరీష్, థ్యాంక్ యూ వెంకట్.